హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మార్నింగ్ ముందు లేవగానే కసు అన్నీ ఊడ్చాను అనమాట. చిటితల్లిని కూడా కొంచెం పిల్లకేసి మొహం తుడిచాను. చిటితల్లిని కూడా రెడీ చేసేసాను. ఇంకా ఇప్పుడైతే మాత్రం ఆడుకుంటా ఉందనమాట. హాయ్ చెప్పంటే హాయ్ కూడా చెబుతుంది, చూసారా? మా అమ్మాయికి ఇంక అన్నీ అర్థమైపోయినాయి అనమాట. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పిద్ది, ఫోన్లో మొహం చూసుకొని నవ్వుకునిద్ది. ఇంకా ఈరోజు అయితే మాత్రం ఎగ్ కర్రీ చేస్తానండి. అంటే ఎగ్స్ వచ్చినాయి చిట్టిదానికైతే అంగన్వాడీ నుంచి. ఎగ్స్ అయితే ఉడబెట్టాలా, ఇంకా అమ్మలు కూడా వస్తామని చెప్పారు. ఇంకా అందుకని చెప్పేసి నాకు మా నాన్నమ్మకి బిడ్డదానికి 4 గుడ్లే ఉడబెట్టి కూర చేయాలి. ఉడతావమ్మా? ఇప్పుడైతే నేను ఏ విధంగా కర్రీ చేస్తానో చూపిస్తాను. నేను ఎప్పుడు చేసిన ఎగ్ కర్రీ ఒకే విధంగా చేస్తానండి. మొన్న కూడా చేశాను, ఇప్పుడు కూడా సేమ్ అలానే అయితే ఎగ్ కర్రీ అయితే చేస్తాను. నా చిట్టి తల్లి ఆడుకుంటుంది కాబట్టి మా నాయన మేము బయట కూర్చున్నంతగా కనపడదు, ఇష్టం ఉండదు అనమాట. మీకు తర్వాత చూపిస్తాను. చూసారా? ఇంకా నా చిట్టి తల్లి ఏమో ఏడుస్తూ ఉంది. నేను ఏదన్నా మాట్లాడానంటే దానికి ఊంగొట్టడం అన్నీ చేసిద్దండి. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ అంతే. అప్పుడు కొంచెం నాయిస్ కొంచెం అంటే ఎక్కువ గోళం వినపడేసరికి దానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలా ఏదో ఒకటి చేద్దాం అనుకున్నా. ఇంకెన్నిసార్లు ఎందుకులే అని చెప్పేసి అలా ఎగ్ కర్రీ వేడివేడిగా వైట్ రైస్లో తింటే బాగుంటుంది అని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నాను. నేను ఎలా చేస్తానండి మీకైతే చూపిస్తాను. ఇంకా పొలం పనులు కూడా ఏం లేవన్నమాట. ఇంక మధ్యలో నీళ్ళు కడితే సరిపోయింది. ఇంకా ముందు కట్టలు చల్లేది కూడా ఏమి ఉండదంట. ఇంకా ఈసారి అయితే 2 సార్లు తడపాలేమో ఒక్కో చేను వచ్చేసి. ఆ విధంగా చూసుకుంటే మధ్యలో వచ్చేసి నీళ్ళు పెట్టాలా. ఇంకా ఆడ పని ఏడ పని సరిపోతుంది మా ఆయనకైతే. చిట్టితల్లి లేకపోతే నేను కూడా వెళ్ళేదాన్నే పనికి. ఇంకేం చేద్దాం, ఇంకా ఇంటికాడ ఉంటూ చిట్టితల్లిని కోళ్ళని అయితే చూసుకుంటూ చేను చూసుకుంటూ ఉంటున్నాను. ఎగ్ కర్రీ ఏ విధంగా చేయాలో మీకైతే చెప్తాను, సరేనా? చూసేయండి. మీరు ఏ విధంగా చేస్తారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఈ విధంగా చేస్తామన్నమాట. నేనైతే మాత్రం నేను వాయిస్ ఓవర్ ఎత్తుంటే నా చిటితల్లి పెట్టిన నా తిప్పలన్నమాట. చూసారు కదా? ఇంకా ముందు అయితే ఆయిల్ పోసేసుకున్నామండి. ఆయిల్ అయితే ఉడకబెట్టిన ఎగ్స్ ఉంటాయి కదా, నేనైతే 4 తీసుకున్నాను. చెప్పాను కదా అమ్మ కూడా వస్తుందని చెప్పేసి, అందుకని చెప్పేసి 4 ఎగ్స్ తీసేసుకొని వాటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలండి. అంటే కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. ఈ ఫ్రై చేస్తుంటే నూనె చిటికలు వచ్చి నా మీద పడుతున్నాయి అనమాట. ఇంకా ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాం ఉడకబెట్టిన 4 గుడ్లు అయితే. ఇంకా ఈరోజు మామూలుగా లోన ఒక రూమ్ ఉంది కదా, దాన్ని అయితే శుభ్రం చేసేసేయాలా. ఎందుకంటే మనం ముందు కట్లో ముందు జిమ్ని అవన్నీ తీసి మిషన్లు కానీ గడ్డి కోసే మిషన్ అన్నీ ఆ రూమ్లో పెట్టాము. ఇంకా పొలం పని అయిపోయినాయి కదా, ఇంక వాటితో మనకి పని లేదు, వాటిని పైన పెట్టేసుకోవాలి. అందుకని చెప్పేసి ఇంక వాటిని అన్నీ తీసేయాలి. ఇంకా ఇంటికాడ ఎట్టో ఖాళీయే కదా, మనం ఏదో పని చేసుకుంటూ ఉంటే ఇంకా సరిపోయిద్ది. ఇంటికాడ ఖాళీగా ఉండవు బుద్ధి కావట్లేదు నాకైతే మాత్రం. లైట్గా వచ్చేసినాయి కదా, వీటిని అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఉప్పు కారం వేసేదే కాదు, ఉప్పు కారం పసుపు వేసేదాన్నే కానీ అది అడుగంట తీతలాగా వచ్చింది కర్రీ, బాగోదు అనమాట. అందుకని చెప్పేసి అవి ఏమి వేసి అంటే ఫ్రై చేయకుండా మొత్తాయి ఫ్రై చేసాను ఆయిల్లో. ఇంకా అలానే మనం కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నామండి. ఎందుకంటే ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటే గోల్డెన్ కలర్ వచ్చేదా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. నేను ఎప్పుడు చేసినా కానీ ఏ విధంగానే చేస్తాను. ఇంకా ఏంటంటే మా ఆయన పోయేటప్పుడు ఇంకా పకోడీ చేయమని అడిగాడు. ఇంట్లో ఆనియన్స్ లేవని నేను చేయలేదు. ఇంకా పాపం అడిగాడు, చేద్దామనుకున్నాను, సరేలే అనుకున్న ఆయనకి వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకంటే ఒకరోజు ఇద్దరం ఇంటే బుడ్డిదాన్ని తీసుకునడానికి పాయలు వెళ్ళినప్పుడు పకోడీ తిన్నాము. టేస్ట్ చాలా బాగుందనమాట. ఇంట్లో చెయ్యి అని చెప్పాడు, నేను చేస్తాలే అన్నాను. ఇంక అదే విధంగా ఇంక మర్చిపోయాను అనమాట. అంటా ఉన్నాడు, ఇంకా పకోడీ చేయమంటే కూడా నువ్వు చేయలేదు అని అన్నాడు. సరే బావ ఈసారి వచ్చేలేపు చేస్తానని చెప్పేసి మన ఇంట్లో మనం మిషన్లు ఆర్డర్ చేసాం కదండి, మొక్కజొన్న మిషన్లు అలానే గడ్డి మిషన్, వాటి అట్టపెట్లు అంతే ఉండి వాటిలో మనం అది పెట్టట్లేదు కాబట్టి ఇంకా ఈసారి అట్టపెట్లు అలానే మనకు ముందు ఈ బాటిల్ చాలా ఉన్నాయి, అవన్నీ వేసి ఈసారి తీసుకోవాలి. ఎందుకంటే డబ్బులు పెట్టుకునే బదులు ఇంక ఎట్ట ఇంట్లో వృధా ఉంటున్నాయి కదా, ఇంక పడేయటం ఎందుకు కదా అని వాళ్ళకి వేస్తే బాగుండని అన్నీ సర్ది పెట్టాను అనమాట. ఒక గోతానికి వేసేసి కిలోపై ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటా వేసేసుకున్నాం కదా, టమాటా కూడా వేసేసుకొని కలిపేసుకొని సాల్ట్ వేసుకుందాం. ఇంకే వస్తువు అయినా కానీ మనకి ఉపయోగపడేటట్టుగానే చూసుకోవాలని నేనైతే తొందరగా పడేనంతే ఉంచుతాను. ఇంకా నేనైతే ఖచ్చితంగా ముందు అన్నీ చేను కాడ మర్చిపోయినా కానీ నా మరుసటి రోజు ఎప్పుడైనా కానీ ముందు చల్లటానికి కానీ ముందు గన్నుతో కొట్టడానికి వెళ్ళినప్పుడైనా కానీ తీసుకొస్తాము. ఎందుకంటే అవి చేను కాడ అంతే పడేసే బదులు
వాటిని అయితే ఇంకా ఏ ఒకటి యూజ్ ఉంటుంది అని చెప్పేసి తీసుకొస్తాము. ఇంకా పసుపు కూడా వేసేసుకొని కలబెట్టేసుకున్నాము. మీరైతే మీకు వెళ్ళి పొలం పనులు అయిపోయినాయో అయిపోలేదు అలానే కామెంట్ చేయండి. మాకు వెళ్ళి మొక్కజొన్న ఒక్కటే ఉంది. మొక్కజొన్న చేస్తే మన పని కూడా అయిపోద్ది. ఇంకా మొక్కజొన్న కండికి వచ్చింది కదా ఇప్పుడే, ఇంకా దానికి నెల టైం పట్టిద్ది. ఇంకా ఈ ఎగ్ కర్రీలో మాత్రం ఇంకా దాంట్లో కారం వేసుకుని కలిపేసుకుందాం. కొంచెం గ్రేవీ కోసం నేనైతే వాటర్ పోసాను. చూసారా ఈ విధంగా వచ్చింది. ఎగ్స్ కూడా వేసి బాగా మరిగించాను. ఇంకా అంటే బాగా కూర అయితే బుడకలకు వస్తూ ఉంది. అదేవిధంగా నేను ధనియా జీరా పౌడర్ కొత్తిమీర వేసాను. నేను ఏది చేసినా కానీ ధనియా జీరా పౌడర్ ఖచ్చితంగా వేస్తాను. అదే పోతే టేస్టే బాగోదు కదా. చూసారు కదా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంది. ఒకసారి అయితే మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. చూసారు కదా ఈ కలర్ఫుల్గా చాలా బాగుంది. ఈ విధంగా ఎగ్ కర్రీ కుదిరిద్దరు అస్సలు అనుకోలేదు. చూడటానికి బాగుంది. టేస్ట్ చేస్తే ఏ విధంగా ఉండిద్దో ఏమో చూడాలా. నా చిట్టి తల్లికి అయితే ఒకటి ఉడకబెట్టిన గుడ్డే ఇచ్చాను తినమని చెప్పేసి. ఈ లోపు అయితే పిల్లలు చూసారా ఇంకా చిటితల్ని ఆడిస్తూ ఉన్నారనమాట. అంటే బుడ్డ సైకిల్ మీద. చిటితల్లికి ఇది ఎక్కంగానే చాలా ఆనందం వేసింది. ఎందుకంటే తన తోడు పిల్లలు తనతో ఆడుకుంటే చాలా ఆనందం అనమాట. చూసారా సైకిల్ భలే సెట్ అయింది కదా నా చిటితల్లికి. ఒక కాళ్ళే అందింది. అది కూడా అందినట్టయితే చాలా బాగుండేది. చూసారా ఎట్లా ఆడుకుంటుందో వీటితో అయితే. నేను మా ఆయనకి చెప్పాను బావాటి సంగతి సైకిల్ అని చెప్పేసి అంటే తీసుకొస్తాలే వచ్చేటప్పుడు అన్నాడు. ఈ వీడియో ఒకసారి చూడండి. నేను ఇట్లా అడ్డంగా తీద్దాం కానీ షార్ట్ వీడియోలాగా తీసాను. చిట్టితాలికి ఈ సైకిల్ పర్ఫెక్ట్గా సరిపోయింది కదా. కాకపోతే కొంచెం తొక్కే సైకిల్ కాలు అందవు. కొంచెం ముందుకున్నట్టయితే సరిపోయేది. ఇది వచ్చేసి మా అంటే వదిన అవుతాలే వదిన కొడుకు అనమాట. ఈ అబ్బాయి వచ్చేసి ఇంకా సైకిల్ తొక్కుతూ ఉంటే బుడ్డిదానికి అయితే ఇచ్చాడు. మా బుడ్డిదేమో అసలు ఎంత ఆనందంగా ఆడుకుంటుందో చూసారు కదా. పిల్లలకి ఆనవస్తే పిల్లలకి ఆనందమే వేరు. పెద్దలతో కన్నా పిల్లలతోనే బాగా ఆడుకుంటుంది నా చిట్టుతోళ్ళు. ఏదమ్మా అదేవిధంగా మా ఈ కోడి కూడా పిల్లలు లేపింది. అది కూడా చూపిస్తానండి. ఇంకా చూపిస్తాను రేపు నుంచి అయితే డైలీగా వస్తాయి ఆ కోడి పిల్లలు. ఎందుకంటే నేను చూపించింది ఇంతే పిల్ల చనిపోయింది అనమాట. అందువల్ల చూపించలేకపోయాను. ఇంక నుంచి అయితే మీకు చూపిస్తాను. ఇంక్యుబేటర్లు వేసిన పిల్లలు కూడా లేపింది కదా. ఇంకా అదే విధంగా చూపిస్తాను. నా చిటితలు చూసారా ఒక్కతే కూర్చోవాలని. ఒక్కతే కూర్చుంటే చాలా బాగుంది. కూర్చున్నది కాక అటు ఇటు చూసారు కదండి. ఆ ఊగుడికి బండి కూడా వెనక్కిపోయింది అనమాట. మా అమ్మాయి తోలే పని కూడా లేదు. ఇంకా ఇలా చూస్తుంటే చాలా ఆనందం వేసింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ సైకిల్ని అయితే నా చిట్టి తల్లికి రేపు తీసుకురావాలి. మేము ఒకసారి వినుకుండగా పేటగా వెళ్ళినప్పుడు చిట్టి తల్లికి తీసుకొని రావాలి. నడుస్తూ ఉందండి. ఇంకా ఎవరు సపోర్ట్ అవసరం లేదు. నడిసిద్ది ఒక్కటే నడిసిద్ది. ఇంకా మామూలుగా మెట్లు కూడా దిగుతూ ఉంది ఈ మధ్య అయితే మాత్రం. ఇంకా సరిపోయిద్ది. మా బుడద అయితే బండి ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. విడిగా కాకుండా చూసారు కదా దాన్ని ముందుకు తోలాలని. అదేమో వెనక్కి ముందుకు ఊగుతూ ఉంది. ఇంకా చిట్టుతాలను చూసుకుంటూ పొలాలు చూసుకుంటూ ఇంటికాడే ఉంటున్నాను. ఇంకా మా బుడ్డిదానికి ఇంక అందరు ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంక చిట్టుతలతో అంత ప్రాబ్లం అయితే లేదు. చైన్కి ఎలా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ సైకిల్ వాళ్ళు తీసుకెళ్తున్నారని చెప్పేసి నాకు కావాలని చెప్పేసి చిట్టుతలు చూసారు అలా ఎత్తుతా ఉంది. అదిగోండి వాళ్ళ వెనకే ఓమా బుడ హాయ్ బాయ్ చెప్పు. సరేనండి ఈ వీడియో నచ్చితే చూసారా అసలు మనుషులతో మామూలుగా ఆడుకోదు. మనుషులకి పని పోయినట్టు పాపోయిన ఒకటి అట్ట దుక్కి పెట్టిద్ది. హాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ చెప్పు. బాయ్ 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 చెప్పు. ఎవరా పిల్ల? సరేనండి ఇంక వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో వీడియోతో ఎక్కిరిస్తున్నావా? ఎవరిని ఎక్కిరుతున్నావా నువ్వా? చెప్పు. ఎక్కిరుతున్నావా? ఇటు చూడు పిల్లల మాటలు వినపడితే చాలా అటు చూసిద్ది. ఇంకా అటు మా అమ్మాయిలు స్కూల్ టైం అయింది కదా స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళకి వెళ్ళి చూసిద్ది. బాగా పిల్లలే అలవాటు అన్నట్టు అట్ట అలవాటు అయిపోయింది. సరేనా ఇంకో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.